మిగతా వాళ్ళు తలదించుకొని ఉండాలంట. మేనేజర్ కి మేనేజర్ ఉంటారంట. హాయ్ గైస్, 42 రూల్స్ కాంట్రవర్సీ పేరు చాలా బాగుంది కదా. 42 రూల్స్. ఇది అల్లు అర్జున్ గారి చుట్టూ కొత్తగా అల్లుకున్న కాంట్రవర్సీ భయ్య. ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, స్వీకృతి టాక్స్. ఆ ఛానల్ కి అప్రాక్సిమేట్లీ 17,500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఆ ఛానల్ పాడ్కాస్ట్ ఛానల్. దాంట్లో ఒక లేడీ ఉంటుంది హోస్ట్. ఆమె ఒక గెస్ట్ ని పిలిచారు. ఆమె పేరు కావేరి బరువా. కావేరి బరువా ఎవరంటే బ్రాండ్ మేనేజర్ అండ్ స్ట్రాటజిస్ట్. బేసికల్ ఏదైనా బ్రాండ్ ఉంటే దానికి ఎక్స్పోజర్ ఇస్తుంది, ప్రమోషన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది కదా, ఈమె ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ లో చదువుకుంది. అయితే ఈమెకి అల్లు అర్జున్ కాంట్రవర్సీ కనెక్షన్ ఏంటంటే, ఈమె ఆ పాడ్కాస్ట్ కి గెస్ట్ లాగా వచ్చింది భయ్య. సో మాట్లాడుతూ ఒక సెగ్మెంట్ లో అల్లు అర్జున్ ని కలవాలంటే 42 డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. ఓ పెద్ద లిస్ట్ ఉంటుంది. ప్రోటోకాల్ ఫాలో అవ్వాలంట భయ్య. అల్లు అర్జున్ ని కలవాలంటే ప్రోటోకాల్ అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, గైడ్ లైన్స్ ఉంటాయి, అవి ఫాలో అవ్వాలి. స్ట్రిక్ట్ గా ఉంటారంట అల్లు అర్జున్ గారు. ఆ మొత్తం 42 ఏంటో రివీల్ చేయలేదు కానీ దాంట్లో ఒక 3-4 అయితే రివీల్ చేసింది. సో ఆబ్వియస్లీ ఈమెను పిలిచుంటారు ఏదో పని కోసం. యాక్టర్ కూడా ఒక బ్రాండ్ కాబట్టి. సో ఈమె కలిసే ముందు ఈమెకి ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారంట. దాంట్లో 42 ఉన్నాయి డూస్ అండ్ డోంట్స్. దాంట్లో ఒకటి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదంట అల్లు అర్జున్ ది. నెక్స్ట్ షేక్ హ్యాండ్ ఇవ్వకూడదంట. అండ్ అల్లు అర్జున్ కి పెద్ద ఆంట్రాజ్ ఉంటుందంట. ఆంట్రాజ్ అంటే చుట్టుపక్కల చాలా మంది ఉంటారంట. మేనేజర్ కి మేనేజర్ ఉంటారంట. ఆ పాడ్కాస్ట్ లో వన్ ఆఫ్ ద సెగ్మెంట్ ఇది అల్లు అర్జున్ గారి టీం విన్నరు. ఆబ్వియస్లీ అల్లు అర్జున్ గారు కూడా వినుంటారు. ఇలాంటి బేస్లెస్ ఎలిగేషన్స్ ఎలా చేస్తారు, దీంట్లో అస్సలు నిజం లేదు అని చెప్పి అల్లు అర్జున్ గారు ఆయన లెటర్ ప్యాడ్ మీద లోగో పెట్టి ఒకటి రిలీజ్ చేశారు భయ్య. కంప్లీట్లీ రిజెక్ట్ చేశారు ఈ ఎలిగేషన్స్ ని. కంప్లీట్లీ బేస్లెస్ అండ్ అన్ట్రూ. అండ్ లీగల్ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేశామని చెప్పారు. ఇది ప్యూర్లీ డిఫర్మేషన్, అంటే ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు, నాకు ఇది పరువు నష్టం అని డిఫర్మేషన్ కేసు ఫైల్ చేశారంట. సోషల్ మీడియా యూజర్స్ ఇంకా పబ్లిక్ కి రిక్వెస్ట్ చేశారు, ఇలాంటి మిస్ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేయకండి, అన్వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేయకండి అని. ఇప్పటికైతే ఆ పాడ్కాస్ట్ ఎపిసోడ్ ఆ యూట్యూబ్ ఛానల్ నుంచి డిలీట్ చేస్తారు భయ్య. చాలా మంది ఆ గెస్ట్ ఎవరైతే ఉన్నారో ఆమెకి కంటిన్యూస్లీ హరాస్ చేస్తున్నారని ఆ పాడ్కాస్ట్ హోస్ట్ చెప్పారు. అందుకే ఆ వీడియో డిలీట్ చేశారంట. హరాస్ చేస్తున్న వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంట. ఆ పాడ్కాస్ట్ లేదు కానీ ఆ క్లిప్ అయితే ఇంకా సర్క్యులేట్ అవుతుంది భయ్య. ఇలానే ఇంకో వేరే పాడ్కాస్ట్ కూడా ఉంది భయ్య. దాంట్లో ఒక వ్యక్తి అల్లు అర్జున్ గారి గురించి మెన్షన్ చేయకుండానే ఆయన గురించి మాట్లాడారు భయ్య. ఆయన తర్వాత అపాలజైజ్ చేశాడు. ఆయన ఏమంటాడంటే అల్లు అర్జున్ సెట్ లోకి వస్తాడు కదా, అప్పుడు హీరోయిన్, మెయిన్ విలన్ ఇంకా డైరెక్టర్ మాత్రమే తల ఎత్తి చూడాలంట ఆయన్ని. మిగతా వాళ్ళు తలదించుకొని ఉండాలంట. అండ్ ఓన్లీ సార్ అని పిలవాలంట అల్లు అర్జున్ ని. సార్ కాకుండా ఇంకేమైనా పిలిస్తే తీసి పడేస్తారంట జాబ్ లో నుంచి. అలా ఒక లైట్ మ్యాన్ ని తీసి పడేశారంట. ఇంకా హీరో చైర్ అందరికంటే పెద్దగా ఉండాలంట. సోఫా పెడితే పెద్ద సోఫా ఉండాలంట. చైర్స్ వేస్తే ఎక్స్ట్రా చైర్లు వేసి పెద్దగా ఇవ్వాలంట దాన్ని. ఇలాంటివి చెప్పారు కానీ ఆయన కూడా లేటర్ అపాలజైజ్ చేశాడు. అల్లు అర్జున్ తో పనిచేసిన యాక్టర్స్ ఇంకా మిగతా వాళ్ళు మెల్లమెల్లగా వచ్చి అల్లు అర్జున్ అలాంటి క్యారెక్టర్ కాదు, అల్లు అర్జున్ చాలా మంచోడు, మృదు స్వభావి, చాలా హంబుల్, డౌన్ టు ఎర్త్ అని చెప్పి టెస్టిమోనియల్స్ పెడుతున్నారు. అది కరెంట్ సిచ్యువేషన్. ఇది లేటెస్ట్ కాంట్రవర్సీ ఆఫ్ అల్లు అర్జున్. షార్ట్ అండ్ స్వీట్ గా మీకు చెప్పడానికి ట్రై చేశాను. సో జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చు పుచ్చు.